కొత్తగూడెం పాలిటిక్స్ కుడా చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గిరి కోసం కాంగ్రెస్ సిపిఐ నేతలు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో కుదుర్చుకున్న పొత్తు ధర్మంలో భాగంగా ఎర్రన్నలు ఆ పోస్టుపై కన్నేశారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల అనుచరులు పీఠం కోసం పోటీ పడుతున్నారు. దీంతో కుడా చైర్మన్ పదవిపై లడాయి జరుగుతోంది. ఇంతకీ రేసులో ఉన్న నేతలెవరూ దక్కేదెవరికి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ సిపిఐ నేతల మధ్య కొత్త పంచాయతీ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పదవి కోసం కొట్లాడుకుంటున్నారు. రెండు పార్టీల నేతల పంతాలు పట్టింపుతో ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. తమకంటే తమకు కావాలని పట్టుపట్టడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతానగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలు విలీనం చేసి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మొత్తం 60 డివిజన్లుగా డివైడ్ చేశారు. 1,30,000 మంది ఓటర్లు ఉన్నారు. పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా స్థాయి పెంచుకున్న తర్వాత కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదలైంది. చైర్మన్ పదవి నామినేట్ చేయనున్నారు. కూడా తొలి చైర్మన్ పదవి రేసులో కాంగ్రెస్ సిపిఐ నేతలు ఉన్నారు. పోస్టుపై పట్టుదలగా ఉన్నాయి. కొత్తగూడెం పట్టణాభివృద్ధి సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటులో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కీలక పాత్ర పోషించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రాధాన్యతలు వివరించి మరీ సాధించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందుకు సహకరించారు. ఫలితంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 29న రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. నిబంధనల ప్రకారం కూడా పాలకవర్గం ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చైర్మన్ పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ పోస్టు కోసం మంత్రి పొంగులేటి అనుచరులు పోటీ పడుతున్నారు. పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నేతలు పొంగులేటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పైరవీలు చేసుకుంటున్నారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై ఆశలు పెట్టుకున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి నియామకంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య పెద్ద రగడ జరిగింది. కూడా చైర్మన్ నియామకం విషయంలో అలా జరగకుండా టీపీసీసీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముగ్గురు మంత్రుల అనుచరుల మధ్య పోరు వివాదాస్పదం అవుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా కూడా చైర్మన్ పోస్టును తమకు ఇవ్వాలని సిపిఐ పట్టుపడుతోంది. హస్తం పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. కూడా చైర్మన్ పదవి విషయంలో లోకల్ సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పకపోవచ్చన్నది ఎర్రన్నల నమ్మకం. కూడా చైర్మన్ రేసులో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేరు బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే కూననేని, సాబీర్ పాషా మధ్య అన్న తమ్ముడి మాదిరి అనుబంధం ఉంది. ఎమ్మెల్యే కూననేని కార్యక్రమాల్లో పాల్గొంటే సాబీర్ పాషాకు ప్రోటోకాల్ సమస్య అవరోధంగా మారింది. కూడా చైర్మన్ పదవి ఇస్తే అది తొలగిపోతుందని భావిస్తున్నారు. అయితే ఈ పదవిపై కన్నేసిన మంత్రి పొంగులేటి అనుచరులు పట్టుదలతో ఉన్నారు. కొత్తగూడెంలో కామ్రేడ్స్ బలమెంత అని క్వశ్చన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగానే సిపిఐ గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లేకపోతే సిపిఐ పరిస్థితి ఏంటన్నది వీరి వాదన. గత మార్చిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నల్గొండ సిపిఐ నేత నెల్లికంటి సత్యంకు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా చైర్మన్ పదవిని కాంగ్రెస్ కే ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది. అయితే ఇక్కడ పొంగులేటి భట్టి అనుచరుల మధ్య లడాయి సమస్యగా మారుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పొత్తు తప్పదు. అప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో సిపిఐ పోటీకి వస్తుందన్నది కాంగ్రెస్ నేతల వాదన. అయితే మున్సిపల్ ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే కూడా చైర్మన్ పదవే అందరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు దీనిని ఇజ్జత్ కా సవాల్గా తీసుకుని పావులు కదుపుతున్నారు. మరి కూడా చైర్మన్ గిరి కాంగ్రెస్ సిపిఐ ఆశావహుల్లో ఎవరికి దక్కుతుందో చూడాలి.